దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. ఈరోజు కూడా మనకు దేవుడు ఒక నూతన దినాన్ని ఇవ్వడం బట్టి మనం దేవుని స్తుతిస్తున్నాం. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இந்த ஒரு நாள்ல கூட கர்த்தர் நமக்கு புதிய நாளை கொடுத்து நம்மளுடைய ஆயுஸ் நாட்கள்ல ஒரு நாளை கொடுத்ததுக்காக దేవుని స్తోత్రిக்கிறோం. ఈరోజు ఒక రెండు విషయాల గురించి ధ్యానించుకుందాం. ఒకటేంటంటే ఒక చిన్న సంఘటన అన్నమాట. నేడు దినములో జరిగిన సంఘటన. దాన్ని ఉంచుకొని ఒక వాక్యాధారంతో కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆలోచిస్తున్నాను. நேற்று தினத்துல நடந்த ஒரு சின்ன சம்பவத்தை வைத்து இன்றைக்கு கர்த்தருடைய செய்தியை வசனத்தின் மூலமாக ఆధారத்துல கொடுக்க வேண்டும் என்று நான் యోసిக்கிறேன். నిన్నటి దినం నేను బెంగళూరు నుండి భువనేశ్వర్ రావడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడ భువనేశ్వర్లో ఒడిశాలో కటక్ అనే స్థలంలో ఇప్పుడు ఉన్నాను ప్రస్తుతం. நேற்று தினத்துல நான் பெங்களூர்ல இருந்து புவனேஸ்வருக்கு அங்கிருந்து கட்டக் என்கிற ஒரு స్థలத்துக்குள்ளாக இந்த இடத்துல நான் இருக்கிறேன். నేను వస్తున్నప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందంటే నార్మల్ గా ఏమన్నా ఉంటే అది అనుమతి లేని సామాగ్రి ఏమన్నా ఉంటే తీసేస్తారు. అట్లా నా షేవింగ్ ఫోమ్ ఉంది, 200 ml అనమాట. ఈ ఎయిర్పోర్ట్ కంపెనీ వాళ్ళు వచ్చి ఒప్పుకోలేదు, అంత పెద్దది మీరు తీసుకెళ్ళలేరు, ఎలా ఇప్పుడు ముందుకు వెళ్ళాలా వద్దా అన్నట్టు అడిగినప్పుడు నేను పడేయమన్నాను. దాన్ని తీసి వాళ్ళ కిందకి பாடேశాர். அந்த பிளைன்ல போகிறதுக்கு முன்பாக செக் பண்ணும்போது பேக்ல ஒரு 200 ml ஷேவிங் ஃபோம் இருந்தது. அவங்க சொன்னாங்க, நீங்க கொண்டு போக முடியாது, அதை கண்டிப்பா எடுத்துட்டு போக முடியாது, உள்ள அனுமதிக்க மாட்டோம்னு சொன்னாங்க. சரி, அதை அங்கேயே போட்டு விட்டு வந்துட்டேன். అప్పుడు ఒక విషయం నాకు అర్థమైంది. ఇదే విధంగా మనం కూడా ఈ ప్రపంచంలో జీవించి ఈ ప్రపంచ ఈ మన యాత్రను, జీవిత యాత్రను ముగించిన తరువాత మనము దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే ఈ ప్రపంచములో ఉన్న ఏ ఒక్క వస్తువునైనా ఏ ఒక్క వ్యక్తినైనా మనతో పాటు కూడా తీసుకెళ్ళలేము అనే గ్రహింపు చాలా ఎక్కువగా నాకు అనిపించింది అన్నమాట. அதே போலதான் இந்த உலகத்துல விட்டு நாம் விண்ணுலகத்துக்கு பரலோகத்துக்கு போகும்போது நம்மளுடைய கைகள்ல எதையுமே நம்ம கொண்டு போக முடியாது, எல்லாவற்றையும் நாம் விட்டுட்டு போக வேண்டும் என்று என்கிற ఆలోచனை ரொம்பவும் బలமாக என்னை తాకినది. గమనించి చూడండి, ఈరోజు మనం అందరం కూడా ఏదో ఒకటి పొందుకోవడంలో మనం ఇష్టం చూపిస్తుంటాం. అది ధనమై ఉండొచ్చు, బంగారమై ఉండొచ్చు, చదువులై ఉండొచ్చు, మన పనిలో ఇంకా ఉన్నతమైన ప్రమోషన్స్ అయి ఉండొచ్చు. ஏதோ ఒకటి మనము పొందుకుంటే మనకు బహు ஆனந்தம். இன்றைக்கு நம்மளுடைய வாழ்க்கை கவனித்து பார்க்கும்போது ஏதாவது ஒரு விஷயத்தை நாம் பெற்றுக்கொள்ளும் போது, அது பணமா இருக்கலாம், பொருளா இருக்கலாம், வேலையில உயர்வா இருக்கலாம், குடும்பத்துல ஒரு ஆசீர்வாதமா இருக்கலாம், பெற்றுக்கொள்ளும் போது நமக்கு ரொம்பவும் சந்தோஷம் கிடைக்கிறது. కానీ ఎక్కువ పొందుకోవడం వల్ల ఎక్కువ సంతోషం అంటే బైబిల్ అలా కాదు అని కూడా కొన్ని మార్లు చెప్పడం జరుగుతుంది. நிறைய பொருட்களை பெற்றுக்கொள்வதனால நமக்கு மிகுந்த ஆனந்தமா என்று கேள்வி கேட்கும் போது வேதம் అనేక நேரத்தில் அப்படி இல்லை என்று కూడా சொல்லுகிறதை நாம் பார்க்கிறோம். ఒక వాక్యం చూసుకుందాం. 1 తిమోతి 6వ అధ్యాయము 7వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యం ఇలా సెలవిస్తున్నది. For we brought nothing into this world, and it is certain we can carry nothing out. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచంలో మనం వచ్చినప్పుడు, ఈ లోకంలో మనం వచ్చినప్పుడు వేటిని తీసుకురాలేదు, ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళేటప్పుడు దేన్ని తీసుకెళ్ళలేము అనేసి దేవుని వాక్యం సూటిగా చెప్తున్నది. இந்த இடத்துல ஆண்டவருடைய வசனம் தெளிவாக சொல்கிறது, இந்த உலகத்தில் நாம் வரும்போது ஒன்றையும் கொண்டு வரவில்லை, இந்த உலகத்தை விட்டுட்டு போகும்போது எதையுமே நாம் கொண்டு போக முடியாது என்று కూడా சொல்லியிருக்கிறது. బాగా ఆలోచించండి, ఈ ప్రపంచంలో మనం పుట్టినప్పుడు మనం దేన్ని తీసుకురాలేదు, ఒట్టి హస్తములతో వచ్చాం. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి హస్తములతోనే వెళ్ళిపోతామన్న
వాస్తవమైన సత్యము మన అందరికీ తెలుసు, కానీ దాన్ని మనం కాస్త ఆలోచించాలి. நம் எல்லோருக்கும் தெரிந்த ஒரு சத்தியம்தான். இந்த உலகத்துக்குள்ள நாம் பிறக்கும்போது ஒன்றையும் கொண்டு வரவில்லை. இந்த உலகத்தை விட்டு போகும்போது வெறும் கையாக தான் நாம் வெளிయేరి పోகிறோం. అలెగ్జాండర్ అని ఒక మహా చక్రవర్తి ఉన్నాడు. క్రీస్తు రాకముందు గ్రీసు దేశాన్ని పరిపాలించిన ఒక గొప్ప రాజు. ప్రపంచ దేశాలని ఆయన వచ్చి జయించి ప్రపంచానికే ఒక రాజుగా సర్వ శక్తి కలిగిన రాజు లాంటి ఒక రాజుగా మారి చిన్న వయసులో 33 సంవత్సరంలోనే అంత మహాచక్రవర్తిగా మారాడు. அலெக்சாண்டர் என்கிற பேரை நீங்க கேள்விப்பட்டிருப்பீங்க. அலெக்சாண்டர் தி கிரேட் என்று சொல்லப்படுகிற ஒரு மனிதன் சின்ன வயசுலேயே முழு உலகத்துக்கும் ராஜாவாக மாறி ஒரு பெரிய రాజావాగా తనే తాను ప్రస్తావించుకు కొన్నాడు. చివరిగా అలెగ్జాండర్ చిన్న దోమ కుట్టడం వల్ల జ్వరం రావడం, జ్వరం వచ్చి పడకలో పడిపోయాడు. మరణ పడకలో ఉంటే అతనితో ఉన్న వారిని అనుచరులను పిలిచి చెప్పిన మాట ఏంటంటే, మీరు నేను చనిపోతే నా యొక్క 2 చేతులను బయటకు పెట్టాలి, అందరికి చూపించాలి. నా 2 చేతులు ఇలా బయటకు పెట్టి చూపించాలి. ఎందుకంటే ప్రపంచానికి ఒక సందేశాన్ని అందించాలనుకుంటున్నాను. ఇంత గొప్ప అలెగ్జాండర్ అయిన నేను, సర్వ ప్రపంచాన్ని గెలుచుకున్న నేను, పొందుకున్న నేను ఒట్టి హస్తములతో వెళ్ళిపోతున్నాను అనే ఒక సందేశాన్ని ఈ లోకంలో ఉన్న ప్రజలకు నేను అందించాలి, కనుక మీరు అలా ఉంచండి అని కూడా చెప్పాడు. அலெக்சாண்டர் என்கிறவர் அவர் ஒரு கொசு கடினால கடைசியாக மரண படுக்கையில படுத்து இருக்கிற வேளையில அவரோடு கூட இருந்த ஆட்களை கூப்பிட்டு அவர் சொன்னது, என்னுடைய 2 கரங்களை எடுத்து நான் மரித்ததுக்கு பிறகு நீங்க விரித்து வைக்க வேண்டும். ஜனங்க கேட்பார்கள், ஏன் என்று கேட்கும்போது நீங்க சொல்லணும், இவ்வளவு பெரிய அலெக்சாண்டர் என்று சொல்லப்படுகிற மனிதன் ஒன்றையுமே கொண்டு போகவில்லை, வெறும் கையோட வெளியில போகிறார் என்று நீங்க சொல்லணும் என்று కూడా அவர் சொன்னார். ఆ యొక్క సంఘటన ఈ రోజు వరకు చరిత్రలో మరి పుస్తకాల్లో రాస్తూ ఒక గొప్ప మరణించే సమయంలో పెద్ద సందేశాన్ని ఇచ్చాడని కూడా చెప్పుకుంటున్నారు. இந்த அலெக்சாண்டருக்கு நடந்த இந்த ஒரு சம்பவம் இன்றைக்கு வரைக்கும் உலகத்துல பேசப்படுகிறது, புத்தகங்கள எழுதப்பட்டிருக்கிறது. బైబిల్ గ్రంథం కూడా మొదటి నుంచి మనిషికి చెప్పే ఒకటే సందేశం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వస్తువులను వాడుకోవచ్చు కానీ మనం దేన్ని నిరంతరము తీసుకెళ్లలేము అన్న ఒక సందేశాన్ని మనకు అందిస్తున్నది. வேதவசனம் ஆரம்பத்திலிருந்து நமக்கு கொடுக்கிற ஒரு சத்தியம் என்னவென்றால், இந்த உலகத்தில் இருக்கும்போது உலகத்தில் உள்ள காரியங்களை உபயோகித்துக் கொள்ளலாமே ஒழிய எதை ஒன்றும் நாம் கொண்டு போக முடியாது என்று சொல்லியிருக்கிறார். ఈ ఉదయకాలం ముందు మనం కూడా దేని వైపు వెళ్ళిపోతున్నాము, దేన్ని పొందుకోవాలి, సాధించాలనేసి ప్రపంచంలో ఉన్న వారితో పాటు పరిగెత్తుతున్నామా? இந்த காலை வேளையில நாம் இந்த உலகத்தில் இருக்கிற மனிதர்களோடு சேர்ந்து எதை பெற்றுக்கொள்ள வேண்டும் என்று சொல்லி ఓడికొంటున్నామా? ఒక్కసారి ఆగి ఆలోచించండి. చివరికి నేనేం తీసుకెళ్ళగలను అన్న ఒక్క విషయం గురించి మీరు ఆలోచించమని కోరుకుంటున్నాను. நான் உங்களிடத்தில் வேண்டிக் கொள்வது, கடைசியாக நீங்க இந்த உலகத்தை விட்டு போகும்போது எதை கொண்டு போவீங்க என்று யோசிங்க. మనము ఈ లోకంలో ప్రభు కొరకు జీవించేటప్పుడు మనల్ని అభ్యంతరపరిచే కార్యాలు అనేకము ఉన్నాయి. நாம் இந்த உலகத்துல ஆண்டவருக்காக வாழும்போது நம்மை தடைப்படுத்துகிற, நம்மளுடைய விசுவாசத்தை தடைப்படுத்துகிற காரியங்கள் అనేకం இருக்கிறது. ప్రభు అయిన యేసుక్రీస్తు పండ ప్రసంగంలో ఏం చెప్పాడని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 వాక్యాలు చదువుకుందాం. మత్తయి సువిశేషం 5వ అధికారం 29-30 వచనங்களை వాసిப்போம். If your right eye causes you to sin, pluck it out and cast it from you, for it is more profitable for you that one of your members perish than for your whole body to be cast into hell. And if your right hand causes you to sin, cut it off, cast it from you, for it is more profitable for you that one of your members perish than for the whole body to be cast into hell. ప్రభు యేసుక్రీస్తు ఇలా చెప్తున్నాడు ఈ వాక్యాల్లో,
నీ యొక్క ఒక కన్ను, కుడి కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంటే, పాపం చేయడానికి నిన్ను ప్రోత్సహిస్తుంటే, దాన్ని తీసి బయటికి వేసేస్తే మంచిది. ఆ కన్నుని కూడా తీసి బయటికి పెట్టేస్తే మంచిది. ఎందుకంటే నీవు శరీరమంతా వెళ్ళి నరకంలో మండడానికంటే ఒక కన్ను లేకుండా పరలోకానికి వెళ్ళడం మేలు. అదే విధంగా నీ కుడి హస్తము పాపము చేయడానికి నిన్ను ప్రోత్సహిస్తుంటే, ఆ కుడి హస్తాన్ని కూడా నువ్వు కత్తిరించు, తీసివేసి ఒక హస్తముతో పరలోకానికి వెళితే మేలు, పూర్తి శరీరము నరకంలో వెళ్ళి కాలిపోకుండా ఉంటే మంచిదని కూడా చెప్తున్నాడు. ஆண்டவராகிய இயேசு சொல்லுகிறார், உன்னுடைய வலது கண் உனக்கு பாவத்துக்கு தூண்டினால் உன்னுடைய வலது கண்ணை நீ பிடுங்கி போட்டுவிடு. உன்னுடைய வலது கை உன்னை பாவத்துக்கு நடத்தினால் உன் வலது கையை வெட்டி போட்டுவிடு. ஒரு கை கண்ணோட ஒரு கையோட பரலோகத்துக்கு போகிறது நல்லது. 2 கண்களும் 2 கைகளையும் கரங்களையும் வைத்துக் கொண்டு నరకத்தை పోகிறது పార్కిலும் என்று కూడా சொன்னார். ఈ ఉదయ కాలంలో మన జీవితంలో ఏది దేవునితో రాకుండా, దేవుని సన్నిధిలో ఆయన దగ్గరికి చేరుకోకుండా మనల్ని దూరం చేస్తున్నది ఏమనేసి మనం ఒకసారి గమనించాలి. இந்த கால்வி நேரத்துல கூட என்னை தேவனுடைய சமூகத்துக்குள்ளாக வரவிடாமல் தூரப்படுத்துகிற காரியம் ఏது என்று சொல்லி நாம் సற்று గమనించి பார்க்கணும். ఒక్కొక్కరి జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి. అది మీకే అర్థమవుతుంది దేన్ని తీసి పాడేయాలనేసి. உங்களுடைய வாழ்க்கையில சில விஷயங்கள் இருக்கும். அது உங்களுக்கு தான் தெரியும். அதை நீங்க தூக்கி போட வேண்டும். కొందరు వచ్చి వారి ఆలోచనల్లో పరాజయం నొందుతుంటారు. ఆలోచనలు మార్చుకోవాలి. ఒక మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో అలాంటి వాడైపోతాడని కూడా దేవుని వాక్యము చెప్తుంది. வசனம் சொல்லுகிறது, உங்களுடைய நீங்கள் சிந்திக்கிற விதத்துல ஒரு மனிதன் எப்படி யோசிக்கிறானோ அதே போலதான் மாறுவான். ஆலோசனைகள்ல தோல்வி அடைந்து கொண்டிருந்தால் இந்த ఆలోచనகளை நாம் மாற்றிக்கொள்ள வேண்டும். రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనముల్లో ఇలా రాయబడింది. మీరు అనుదినము ప్రతిదినము మీ మనస్సును వాక్యము చేత నూతన పరుచుకోండి. అప్పుడు దేవుని చేత అంగీకరింపబడిన చిత్తాన్ని మీరు ఎరుగుతారు. ரோமருக்கு எழுதின நிருபம் 12வது அதிகாரம் 1-2 வசனங்கள் எழுதப்பட்டிருக்கிறது. நீங்கள் அனுதினமும் உங்களுடைய மனதை தேவனுடைய கர்த்தருடைய வார்த்தையினால் புதுப்பித்துக் கொள்ளுங்கள். அப்போது தேவனுடைய சித்தத்தையும் அவரால் ஏற்றுக்கொள்ளப்படுகிற விருப்பத்தையும் நல்ல சித்தத்தை நீங்கள் కండు కొల్వీర్గల్. మరి కొందరికి వచ్చి కంటి చూపులో పాపం ఉండొచ్చు. ఆ మన కంటి చూపులో చూస్తున్న పాపమైన కార్యం వల్ల దేవుని యొద్దకు రాకపోతున్నాం. மற்ற சிலருக்கு கண்களின் இச்சையினால தேவனுடைய சந்நிதிக்குள்ளாக வர முடியாமல் இருக்கலாம். మరి కొందరికి వచ్చి ధనాపేక్ష ఉండొచ్చు. డబ్బుల మీద ఆశ, డబ్బులు కూడబెట్టుకోవాలని ఆశ కలిగిన వారుగా తమ ఆత్మలను వాళ్ళు புச்சுకుంటున్నారు. சிலர் பணாசையினால அவங்களுடைய உள்ளத்தை அவர்கள் அழித்துக் கொள்கிறார்கள். దేవుని వాక్యం చెప్తుంది, ధనం మీద ఉంచిన ఆశ ప్రతి కీడుకు వేరుగా ఉన్నదని. ஆண்டவருடைய வார்த்தை சொல்கிறது, பொருளாசை ఇలావిటల్ పణ ఆశయే எல்லா తీంగుకు వేరు. మరొక చోట్లో ఇలా దేవుని వాక్యం రాయబడింది, ఈ ప్రపంచంలో ఉన్న విషయాలను ప్రేమించడం ద్వారానే అదే వచ్చి ఆ ప్రపంచంలో ఉన్న కార్యాలని ఇచ్చించుట లేకపోతే కోరుకునుట అదే విగ్రహారాధన కూడా అని రాయబడింది. மற்றொரு ஸ்தலத்தில் எழுதப்பட்டிருக்குது, பொருளாசையே విగ్రహ ఆరాధనై. మనం అనుకుంటున్నాం విగ్రహ ఆరాధన అంటే విగ్రహాలు ఉంచి ఆరాధించుకోవాలి. అలా కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ఈ లోకంలో ఉన్న వస్తువులను ప్రేమించడం కూడా విగ్రహారాధనకు సమముగా ఉన్నది. நாம் நினைக்கிறோம் ஏதாவது ஒரு விக்கிரகம் என்றால் விக்கிரகத்தை வைத்து ஆராதனை செய்ய வேண்டும். அப்படி கிடையாது. ஆண்டவருடைய வசனம் சொல்கிறது, பொருளாசை உலகத்தில் உள்ள ஆசை కార్యங்களை నేసిக்கிறదే విగ్రహ ఆరాధనయా இருக்கிறது. 1 యోహాను 2వ అధ్యాయము 15, 16, 17 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ యోహాను మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు ఒక మంచి మాట, ఒక మంచి సత్యాన్ని కూడా వెల్లడి చేస్తున్నాడు. 1 யோவான் 2வது அதிகாரம் 15, 16, 17 வசனங்களை நாம் வாசித்து பார்க்கும்போது அங்க யோவான் முதல் நூற்றாண்டுல வாழ்ந்த கிறிஸ்தவர்களுக்கு ஒரு நல்ல ஆலோசனை சொல்லுகிறார்.
లోకమును ప్రేమించకు, లోకంలో ఉన్న వాటిని కూడా నువ్వు ప్రేమించకు. ఒక వ్యక్తి ఎవడైనను ఈ లోకాన్ని ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో లేదు అని చెప్తున్నాడు. இந்த இடத்துல உலகத்தையும் உலகத்துல உள்ளவைகளையும் நீங்கள் நேசிக்க கூடாது. ஒருவன் எவனாவது உலகத்தை சிநேகித்தால் பிதாவின் சிநேகம், பிதாவின் அன்பு அவனுக்குள்ளாக இல்லை. ఈ లోకములో ఉన్నవన్నీ ఇవియే. నేత్రపు ఆశ, శారీరపు ఆశ, జీవపు డంబము. ఇది తండ్రి యొద్ద నుంచి రాలేదు గాని ఈ లోకము నుంచి వచ్చిందంట. இந்த இடத்துல எழுதப்பட்டிருக்கிறது, இந்த உலகத்தில் உள்ளவைகள் எல்லாம் இவைகளே: கண்களின் இச்சை, சரீரத்தின் இச்சை, జీవనిன் பெருமை. ఇది పిదావిన్ இடத்திலிருந்து வரவில்லை, ఉలగத்திலிருந்து வந்திருக்கிறது. ఈ లోకములో ఉన్న ఆశలన్నీ కూడా ఒకరోజు గతించిపోవును. దేవుని చిత్తమును చేయువాడే నిరంతరము జీవించును అని కూడా బైబిల్ వాక్యం సెలవిస్తున్నది. இந்த உலகத்தில் இருக்கிற சகல இச்சைகளும் ஒரு நாள் கடந்து போகும். தேவ சித்தத்தை செய்கிறவனே என்றென்றைக்கும் నిలైతిరుపాన్. ఈ రోజు ఒకవేళ దేవుడు మనల్ని పిలిస్తే మనము సిద్ధంగా ఉన్నామా ఆయన్ని సంధించడానికి? ప్రభువా, ఈ లోకపు కార్యము నాలో ఏదీ లేదు, నేను నిర్మలమ హృదయము గలవానిగా నీ సన్నిధిలో రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్పగలిగే అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదా అని కూడా ఒకసారి మనల్ని ప్రశ్నించుకోవాలి. ஒருவேளை இன்றைக்கு கர்த்தர் வருவார் என்றால், ஆண்டவருடைய வருகை இருக்கும் என்றால், நாம் அவரை சந்திக்க ஆயத்தமா இருக்கிறோமா? இந்த உலகத்தில் உள்ள காரியங்கள் ஏதோ ஒன்றும் எனக்குள்ளே இல்ல ஆண்டவரே என்று நாம் சொல்ல முடியுமா? ప్రియ సహోదరుడా, సహోదరి, బాగా అర్థం చేసుకోండి. మనం దేన్ని కూడా తీసుకెళ్ళలేము. ఒక్కటి కూడా, ఒక రూపాయి కూడా మన చేతులు పెట్టుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. நன்றாக புரிந்து கொள்வோம். நாம் எதையுமே கொண்டு போக முடியாது. ஒரு ரூபாவை கூட இந்த உலகத்திலிருந்து நாம் கொண்டு போக முடியாது. ఇంకా చెప్పాలంటే, మనం ఈ రోజు నివసిస్తున్న ఈ శరీరం, ఈ గుడారం, మనందరికి ఒక గుడారాన్ని దేవుడు ఇచ్చాడనమాట. మనం నివసించడానికి ఒక ఇల్లు. ఆ ఇంట్లోనే మనం జీవిస్తున్నాం. వాస్తవానికి చెప్పాలంటే మనం అందరం కూడా ఆత్మలము. మనలో ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ నివసించడానికి ఈ శరీరంని దేవుడు ఈ రోజు మనకిచ్చాడు. நாம் எல்லோரும் ஒரு வீட்டுக்குள்ளாக இன்றைக்கு வாழ்ந்து கொண்டிருக்கிறோம். எந்த வீடை குறித்து பேசுகிறது என்றால், சரீரம் என்கிற இந்த வீடை குறித்து தான் பேசுகிறது. இந்த வீடு ஒவ்வொருத்தருக்கும் கொடுக்கப்பட்டிருக்குது. இருக்கிறோம். நம்மளுடைய ஆத்மா இந்த சரீரம் என்கிற இந்த வீட்டுக்குள்ளாக వాసం செய்கிறது. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ శారీరపు గుడారం గురించి అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మీయమైన మర్మాలను రాస్తున్నాడు. 2 కొరింథీయர் 5ஆம் அதிகாரத்தை நீங்கள் வாசித்து பார்க்கும்போது அப்போஸ்தலனாகிய பவுல் இங்க இந்த சரீரம் என்கிற கூடாரம் என்கிற இந்த ரகசியத்தை குறித்து எழுதுகிறார். 1వ వాక్యము, for we know that if our earthly house, this tent, is destroyed, we have a building from God, is a house not made with hands, eternal in heavens. మనం జీవిస్తున్న ఈ శరీరం అనే గుడారం నశించిపోతే మనకు పరలోకం నందు ఒక మహాగృహమును దేవుడు కడుతున్నాడు. మనుషులు కట్టింది కాదు. నిత్యము పరలోకంలో ఉన్న ఆ నగరము, ఆ గృహము అని రాస్తున్నాడు. நம்மளுடைய சரீரமான இந்த கூடாரம் அழிந்து போனால் கவலைப்பட தேவையில்லை. ஆண்டவர் சொல்லுகிறார், உங்களுக்காக ஒரு கூடாரத்தை, ஒரு வீடை பரலோகத்தில் தேவன் தன்னுடைய நித்திய கைகளால் கட்டுகிறார் என்று கூட சொல்லப்பட்டிருக்கிறது. దీని అర్థం ఏంటంటే, ఈ శరీరం అనే గుడారము ఆదాము చేసిన పాపం వల్ల మొదటి మరణాన్ని మనం అందరం కూడా ఈ రోజుకి పొందుకుంటున్నాం. నీతిమంతులకు, అవినీతి పరులకు కూడా మొట్టమొదటి మరణము కలుగుతున్నది. శరీరంలో మరణం అనేది పాపము వల్ల వచ్చిన కార్యము మనలో జరుగుతున్నది. முதலாவது, நாம் எல்லோரும் மரணத்துக்குரிய சரீரத்தில் வாழ்ந்து கொண்டிருக்கிறோம். ஆதாம் செய்த பாவத்தினால வந்த இந்த மரணத்தை எல்லோரும் ருசி பார்க்க పోగురం. ఒక గుంపు వారు మాత్రము మొదటి మరణాన్ని కూడా చూడకుండా దేవుని రాజ్యంలో వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. వాళ్ళు ఎవరంటే, ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో జీవిస్తున్న నిజ கிறிஸ்தவர்கள். ஒரே ஒரு கூட்டத்தின் ஜனங்கள், அவர்கள் முதலாவது மரணத்தை ருசி பார்க்காமல் பரலோகத்துக்கு எடுக்கப்படுவார்கள். அவர்கள் யார் என்றால், ஆண்டவராக இயேசு வருகிற காலத்தில் வாழ்ந்து கொண்டிருக்கிற கிறிஸ்தவர்களாக தான் இருக்கக்கூடும். అందుకే
ప్రతిరోజు మనము ప్రార్థనలో ఏం చెప్తున్నాం? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, మమ్మల్ని తీసుకెళ్ళు ప్రభువా అనేసి ప్రతి ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాల్సింది చాలా ప్రాముఖ్యమైన விஷயம். இந்த காரணத்தினால் தான் ஒவ்வொரு கிறிஸ்தவரும் ஒவ்வொரு நாளும் நாம் ஜெபிக்கும் போது கர்த்தராகிய இயேசுவே சீக்கிரமாய் வாரும் என்று கூப்பிட்டு நாம் ஜெபிக்க வேண்டும். ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెబుతూ చివరిగా ప్రకటన గ్రంథము మనకు సమాప్తవుతున్నది. நாம் கடைசியாக இந்த வெளிப்படுத்தல் விசேஷத்தை வாசிக்கும் போது ஆவியானவரும் மணவாட்டியான சபையும் கர்த்தராகிய இயேசுவே சீக்கிரமாய் வாரும் என்று சொல்லிதான் இந்த வசனம் முடிகிறது. మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టున్నాం. 2000 సంవత్సరాలు పైగా ప్రభు చెప్పిన మాట చెప్పి ఎంతకాలం గతించింది, ఇంకనూ త్వరగా నేను వస్తున్నాననేసి ప్రభు చెప్తున్నాడు. మరి కొందరైతే విశ్వాసాన్ని కోల్పోయి, నిరీక్షణను కోల్పోయి ఇంకెప్పుడు వస్తాడు దేవుడు మనకు తెలియదు అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీరు అనుకోని సమయంలో, ఎదురు చూడని సమయంలో మనుష్య కుమారుడు ప్రత్యక్షమగును. நாம் எல்லோரும் சொல்லுகிறோம், 2000 வருஷமா ஆச்சு ஆண்டவர் வரேன்னு சொல்றாரு, வரவே இல்லையே. எங்களுடைய பிதாக்கள் எல்லாம் மரித்து போனார்கள், அது உண்மைதான். ஆனால் ஆண்டவராகிய இயேசு சொல்லுகிறார், நான் சீக்கிரமா வருகிறேன். ஒரு திருடன் வருகிறது போல எதிர்பார்க்காத நேரத்துல ఆండవరాగియ యేసు வரப்போகிறார். ఈ ప్రపంచంలో మనము ఉన్న కాలము, ఈ లోకంలో మనం జీవిస్తున్న కాలములో పరలోకానికి తీసుకెళ్లే కార్యాలు కొన్ని ఉన్నాయి. இந்த உலகத்தில் நாம் வாழ்ந்து கொண்டிருக்கும் போது இந்த உலகத்திலிருந்து பரலோகத்துக்கு கொண்டு போகிற சில காரியங்கள் இருக்கிறது. బైబిల్ గ్రంథంలో మన నీతి క్రియలను మనం తీసుకు వెళ్ళగలము అనేసి దేవుని వాక్యము చెప్తున్నది. ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது, நம்மளுடைய நீதியின் கிரியைகளை நாம் கொண்டு செல்ல முடியும். మనము చేసే మంచి క్రియలు, రక్షణ పొందినాక చేసే మంచి క్రియలు దేవుని జ్ఞాపక పుస్తకంలో రాసుకొని మనము చేసిన కార్యమును బట్టి వాని క్రియలకు తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడంట. நாம் ஒவ்வொருத்தரும் இந்த உலகத்துல ரட்சிக்கப்பட்டதுக்கு பிறகு நாம் செய்கிற நன்மையான காரியங்கள் அவைகள் எல்லாம் தேவன் தன்னுடைய ஞாபக புஸ்தகத்தில் எழுதி நம்மளுடைய கிரியைகளுக்கு தகுந்த ஆசீர்வாதங்களை, கிரியைகளுக்கு தகுந்த பலனை நமக்கு தேவன் கொடுக்க போகிறார். 1 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకుంటే కూడా ఆ క్రియల గురించి, ఎలా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అన్న కార్యం గురించి ఇవ్వబడింది. 1 கொரிந்தியர் 3வது அதிகாரத்துல கூட நாம் வாசித்து பார்க்கும்போது அவனவன் செய்கிற கிரியைகளுக்கு எப்படிப்பட்ட ஆசீர்வாதம் வரும், எப்படிப்பட்ட காரியங்கள் நடக்கும் என்று కూడా எழுதப்பட்டிருக்கு. ముఖ్యంగా 1 కొరింథీయులు 3వ అధ్యాయము 11, 12 వాక్యాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 1 కొరింథీయర్ 3வது அதிகாரம் 11, 12 வசனங்களை வாசிக்கும் போது நமக்கு புரியும். For no other foundation can anyone lay than that which is laid, which is in Christ Jesus. Now if anyone builds on this foundation with gold, silver, precious stones, wood, hay, straw, each one's work will become clear, for the day will declare it, because it will be revealed by fire. The fire will test each one's work, what sort it is. If anyone's work which he has built on it endures, he will receive a reward. If anyone's work is burned, he will suffer loss, but he himself will be saved, yet so as through fire. ఈ 1 కొరింథీయులు 3వ అధ్యాయము 11 నుంచి 15 వాక్యాలు మీరు చదవండి. మనకు సమయం లేదు, అందుకు చదవటం లేదు. నేను ఇంగ్లీష్ లో కామన్ గా చదివేస్తున్నాను. మీరు రాసి పెట్టుకొని కూడా మరలా కూడా మీరు தியானிంచండి. நான் இந்த வசனங்களை வாசிக்க நேரம் எடுக்கும், அதனால்தான் சமயம் கொடுக்காமல் இப்படி ஒரே ஒரு லாங்குவேஜ் இங்கிலீஷ்ல வாசிக்கிறேன். நீங்க இந்த వార్తகளை குறித்து வைத்து நீங்க கேட்கலாம். ఇక్కడ ఏం రాయబడిందంటే, మనకు ఇచ్చిన ఒకటే పునాది ఉంది. ఆ పునాది తప్ప వేరే పునాది వేయడానికి ఆస్కారం లేదు. ఆ పునాది ఏంటంటే క్రీస్తు యేసు మనకిచ్చిన రక్షణే பரலோகாనికి వెళ్ళడానికి ఉన్న పునాది. நமக்கு கொடுக்கப்பட்ட ஒரு அடிஸ்தானம், அது என்னவென்றால் యేసు క్రీస్తువినాల நமக்கு ఉండాని రక్షిப்பு. బాగా అర్థం చేసుకోవాలి. మనం రక్షణ పొందడానికి మనం చేసే నీతి క్రియలను బట్టి మనం రక్షణ పొందడం లేదు. మనం మంచి వాళ్ళము అందుకు దేవుడు రక్షించాడంటే కాదు. మనం పాపులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకై
மரணிச்சு మనల్ని பிரேமிச்சாడు. நமக்கு உண்டான ரட்சிப்பு நாம் நீதிமான்களாக இருக்கிறதுனால உண்டாகவில்லை. இல்லாவிட்டால் நாம் ஏதோ ஒரு நல்ல காரியம் செய்தனால உண்டாகவில்லை. நாம் பாவிகளாக இருக்கும்போது இயேசு கிறிஸ்து நமக்காக அவர் రక్తం సింది తనుడి జీవని கொடுத்தார். రక్షణ అనేది దేవుడిచ్చే బహుమతి. రక్షిப்பு என்பது కర్తర్ கொடுக்கிற ஒரு ఈవు. ఒక బహుమతిని పొందుకోవడానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. స్వీకరించే మనసుంటే ఆ రక్షణ అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ஒரு வெகுமதியை நாம் வாங்கும் போது அதற்கு பணம் கொடுத்து வாங்க தேவையில்லை. கரம் நீட்டி வாங்கிக் கொண்டால் அதை ஏற்றுக்கொண்டால் நமக்கு கிடைக்கும். దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ పాపే. ఆండవరుடைய பார்வையில ఎల్లోரும் పావిகள். మనమే అనుకుంటాము చిన్న పాపి పెద్ద పాపం, చిన్న పాపము పెద్ద పాపం, పెద్ద తప్పు చేస్తే పెద్ద పాపం, చిన్న తప్పు చేస్తే చిన్న పాపం అనుకుంటాం. అలా కాదండి. నిన్న దినంలో నేను ఒక దేవుని భక్తుడు రాసిన పుస్తకాన్ని చదువుతుంటే ఆయన చెప్తున్నాడు, ఒకడు విభచరించి చనిపోతే నరకానికి వెళ్తాడంటే ఖచ్చితంగా మనం అందరూ ఒప్పుకుంటాం. అవునండి, நரகாనికి వెళ్ళిపోతారు. நேற்றைய நேரத்துல ஒரு புஸ்தகத்துல ஒரு தேவனுடைய பக்தன் எழுதியிருக்கிற புத்தகத்தை நான் வாசித்துக் கொண்டிருந்தேன். அதுல அவர் இப்படி சொல்லுகிறார், ஒருவன் விபச்சாரம் செய்துவிட்டு ஒரு கிறிஸ்தவன் மரித்தால் அவன் நரகத்துக்கு போவான் என்று ஒத்துக்கொள்வோம். ఏనంటారు అది పావం. కానీ ఒకడు కారు నడిపిస్తున్నప్పుడు బైక్ నడిపిస్తున్నప్పుడు అక్కడ స్పీడ్ వెళ్లాల్సిన స్పీడ్ 40 కిలోమీటర్లు ఉంటే 80 కిలోమీటర్లు స్పీడ్ లో వెళ్లి పడిపోయి చనిపోతే మనం అనుకుంటాము అదేమో చిన్న మిస్టేక్ లాంటి పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటాం. நாம் நினைப்போம் ஒரு வண்டி நடத்துகிறவன் காராவது ஒரு பைக்காவது 40 கிலோமீட்டர் தான் போக வேண்டும் என்று அங்க ஒரு போர்டு இருக்கும். ஆனால் 80 கிலோமீட்டர் வேகத்துல போய் கீழே விழுந்து மரித்தால் அவன் పరలోకத்துக்கு పోవానా என்று கேட்டால் ஆம் போவான் என்று நாம் சொல்லுவோம். కానీ ఈ ఈ ఈ దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడంటే విభచరించడం ఎంత పాపమో అంతే పాపము అక్కడ స్పీడింగ్ చేయడం కూడా అంత పాపము దేవుని దృష్టిలో. ఏ ఒక్క నియమాన్ని అతిక్రమించడమే పాపం. అలా అనుకుంటే ఇట్లా చేసిన వాడు కూడా నరకానికి వెళ్ళిపోతాడు కదా అనేసి కూడా ప్రశ్నిస్తున్నాడు. அவர் என்ன சொல்ல வருகிறார் என்றால், ஒரு தவறான விபச்சாரம் செய்தவன் பாவத்துக்கு போவான் என்று சொன்னால் அந்த இடத்துல இருந்த கட்டளையை மீறி அளவுக்கு அதிகமான வேகத்தை வண்டியை நடத்தி మరితవన్ కూడా నరకத்துக்கு தான் போக முடியும். బాగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయము, మనం ఎవ్వరు కూడా మనం జీవించే జీవితాన్ని బట్టి పరలోకానికి వెళ్ళమండి. అదే క్రైస్తవానికి వేరే మతాలకున్న వేరే విశ్వాసాలకున్న వ్యత్యాసం, గొప్ప వ్యత్యాసం. వేరే అన్ని నమ్మకాలు ఏం చెప్తుందంటే నువ్వు మంచోడు ఉంటే నీ జీవితము పరిశుద్ధంగా ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. అది అందరూ చెప్పేదే. కానీ బైబిల్ ఏం చెప్తుంది, మనము పరలోకానికి వెళ్ళడానికి మన కృప ద్వారా మనము పరలోకానికి వెళ్తున్నాం. మన పాపములు ప్రతిదినము దేవుడు క్షమిస్తున్నాడు. మనం ప్రతిదినము మోకరించి ప్రార్థించినప్పుడు మనకు తెలియని పాపాలు ఎన్నో చేస్తున్నాం. తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో ఉన్నాయి. మన వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నదంట మన పాపము. నా పాపం ఎప్పుడు నా కంటి ముందుగా నిలబడుకుందనేసి దావీదు చెప్పాడు. బహుగా ఉన్నది నా పాపము, నీవు తీసేయకపోతే నా పాపం వెళ్ళదని చెప్పాడు. என்னுடைய தலைமுடியை பார்க்கிலும் என்னுடைய பாவங்கள் பெருசாக இருக்கிறது, அநேகமாக இருக்கிறது. என்னுடைய கண்களுக்கு முன்பாக என் பாவம் எப்பொழுது நின்று கொண்டிருக்கிறது என்று தாவீது சொன்னார். ఆండవర్ நம்மளுடைய పావத்தை కడవావిట్టాల్ యారుమే పరలోకத்துக்கு పోగ முடியாது. ఈ రోజు మనము పరలోకానికి వెళ్తున్నాము, ఎలా వెళ్తాము అనే ఒక నిశ్చయం మనకు ఎలా కలుగుతుందంటే యేసుక్రీస్తు నా నిమిత్తము మరణించాడు, ఆయన ఇచ్చిన నిత్య జీవము కృప ద్వారా నేను ఎత్తబడుతున్నాను అన్న ఒక నమ్మకమే మనలో ఉండాలి. நம்மளுடைய விசுவாசம், நான் ரட்சிக்கப்பட்டேன், எனக்காக இயேசு மரித்தார், அவரை நம்புகிறதுனால் நான் போகிறேன், ఆయన రక్తము నన్ను పవిత్రపరుస్తున్నదే గాని నేను చేసే క్రియలను బట్టి నాకు పరిశుద్ధత కలగటం లేదు. நான் செய்கிற கிரியைகளாலே எனக்கு పరిశుద్ధం இல்லை, இயேசு கிறிஸ்துவின் கிருபையினாலே நாம் రక్షింపబడుతున్నాం. అందుకే అనేక క్రైస్తవులు పరిపూర్ణము కాని వారు, సంపూర్ణమైన జీవితాన్ని జీవించని వారు కూడా పరలోకానికి వెళ్లే ఆస్కారం ఉంది. అనేక கிறிஸ்தவர்கள் அங்கும் இங்கும் சில தவறுகளை செய்து அப்படி இருந்தாலும் அவர்கள் மனம் திரும்புகிறதுனால పరలోకத்துக்கு పోగ முடியும். కానీ ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఏం చెప్తుందంటే ఈ పునాది మీద కడుతున్నారంట. ఇప్పుడు ప్రతి ఒక్కరు వారి వారి క్రియల చేత ఇల్లు కడుతున్నారు. దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చేస్తాడు, స్థలమేమో ఉంటుంది, దాని మీద కట్టుకునే ఇల్లు ఇప్పుడు దేవుడు శోధింపునై ఉన్నాడు. நமக்கு ஆண்டவர் ஒரு இடத்தை கொடுத்து விட்டார். அந்த இடத்து மேல இப்போ நாம் కట్టుகிற அந்த వీడై పరిశోధించి பார்க்க పోகிறாరు. కొందరు ఆ గృహాన్ని లేకపోతే ఆ నిర్మాణం ఎలా చేస్తారంటే వెండితో, బంగారముతో,
ఆ ముత్యాలతో చేస్తూ ఉంటారు. మరికొందరు చెక్కలతో, మరి కాలిపోయే చెత్తతో కూడా వారి ఇంటిని కడుతూ ఉంటారు. சிலர் அந்த வீடை எப்படி கட்டுவார்கள்? தங்கத்தோடு, வைரத்தை வைத்து வெளியே வைத்து கட்டுவார்கள். மற்ற சிலர் கம்பையும், అழிந்து పోగిற పుల్லையும் வைத்து அவங்களுடைய வீடு కట్టువాர்கள். ప్రతి ఇల్లు చూడడానికి బహుగా చక్కగానే ఉంటుంది, దేనితో కట్టుకుంటే కూడా. எதனால நம்மளுடைய வீடு கட்டினாலும் பார்க்க ரொம்ப அழகா இருக்கும். కానీ ఒక రోజు రానే ఉన్నది, అదే తీర్పు దినము. మనకు వేరే ఒక తీర్పు ఉంది, అవిశ్వాసులకు వేరే ఒక తీర్పు ఉంది. అది బైబిల్లో మనకు రాయబడింది. మనమందరము యేసుక్రీస్తు ముందు నిలబడుకొని మన క్రియలను బట్టి మనం ఏం చేశామో దానికి కలిగే తీర్పు వచ్చి, మరణము జీవము విధించే తీర్పు కాదు మనకు కలిగే తీర్పు. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు కలిగే తీర్పు వచ్చి మన క్రియలను శోధించి మనకు బహుమతినిచ్చే ఒక తీర్పు జరగబోతుంది. దాన్ని వచ్చి బీమా జడ్జిమెంట్ అనేసి కూడా గ్రీక్ లో చెప్పబడుతుంది. நமக்கு அந்நியர்களுக்கு நடக்கிறது போல மரணத்தை விதிக்கவும் ஜீவனை விதிக்கவும் நடக்கிற தீர்ப்பு நடக்கிறது இல்லை, நியாய தீர்ப்பு. நம்மளுடைய நியாய தீர்ப்பு பீமா ஜட்ஜ்மெண்ட் என்றால், இயேசு கிறிஸ்து நம்மை நான் உனக்கு ரட்சிப்பை கொடுத்தேன், எனக்காக நீ எப்படி வாழ்ந்தாய், அதை சோதித்து பார்ப்பார். ఇప్పుడు ఆ దినమందు దేవుని అగ్ని వచ్చి ప్రతి ఒక్క మనిషి యొక్క క్రియను శోధించును. அந்த நாளில் கர்த்தருடைய அக்கினி ஒவ்வொரு மனுஷனுடைய கிரியைகளை சோதித்து பார்க்கும். మనము దాన ధర్మములు చేసి ఉండొచ్చు, సేవ చేసి ఉండొచ్చు, ఆలయాలు కట్టి ఉండొచ్చు, మిషనరీగా పనిచేసి ఉండొచ్చు. ఏది దేవుని కొరకని మీరు చేస్తే కూడా ఆ ప్రతి ఒక్క క్రియను దేవుని అగ్ని వచ్చి శోధించనే ఉంది. శోధించనే అంటే ఎలా శోధిస్తుందంటే, ఏ మనస్తత్వంతో వాళ్ళు చేశారు, మోటివ్స్ అక్కడ ఉంటాయి. మనం అనుకుంటాము మన క్రియలను శోధించడం అంటే మనం ఎంత సాధించామని కాదు. పొరపాటున అలా అనుకోవద్దండి. ఎంత సాధించామన్నది దేవుని చూపులో లేదు. కానీ దేవుడిచ్చిన తలంతును ఉంచుకొని ఎంత మంచిగా, ఎంత ఒక పరిశుద్ధమైన హృదయముతో, స్వార్థము లేకుండా, నా పేరు, నా ప్రతిష్ట, నాకు డబ్బులు, నా కుటుంబము అని లేకుండా దేవుని కొరకని సంపూర్ణంగా అప్పగించుకొని చేశారు. అటువంటి లోనైనున్న ఆలోచనలు గ్రహించేదే ఆజ్ఞ యొక్క క్రియ. அந்த அக்கினியானது என்ன செய்யும் என்றால், நாம் கர்த்தருக்காக எவ்வளவு சாதித்தோம் என்பதை பார்க்க போகிறதில்லை, ఎదర్కాగ செய்தோம் என்று பார்க்க పోகிறது. ఒకడు దాన ధర్మాలు చేశారంటే దేవుని ఆ అగ్ని వచ్చి ఏ కారణం బట్టి చేశాడు? ఇతరులు పొగడ్డానికి చేశాడా, లేకపోతే నిజంగా వాళ్ళకు సహాయం చేసి దేవుని ప్రేమను అందించాలని చేశాడా అనేసి అది అర్థం చేసుకుంటుంది. கர்த்தருடைய அக்கினி ஒருவன் தான தர்மங்களை செய்திருந்தால் அவன் எதற்காக செய்தான்? மற்றவர்கள் அவனை துதிக்கவா, இல்லாவிட்டால் உண்மையாகவே அவன் ஏழை மேல இறங்கி செய்தானா இல்லையா என்பது இந்த అగ్నియానది శోధిత్తు పార్க்கும். అగ్ని శోధించేటప్పుడు చెక్కలతో కట్టుకున్న నిర్మాణం అయి ఉంటే, పుల్లలతో కట్టుకున్న నిర్మాణం అయి ఉంటే అవన్నీ కాలిపోతుందంట. ఏది నిలబడదు. చివరికి ఏం నిలబడుతుంది? ఆ పునాది మాత్రం నిలబడిపోతుంది. పునాది అంటే రక్షింపబడి పరలోకానికి వస్తారు, కానీ పరలోకంలో ఎటువంటి మహిమ అనేది వాళ్ళకు ఉండదు. ஆண்டவருடைய அக்கினி சோதிக்கும் போது அவர்கள் கம்பினாலையும் புல்லுனாலையும் அவங்களுடைய வீடை கட்டியிருந்தால் முழுவதையும் எரித்து போட்டு அவர்கள் ஒரு வீடு எரிந்து அக்கினியில தப்பினவர்களாக அந்த அடிஸ்தானம் மாத்திரம் இருந்து ரட்சிக்கப்பட்டவங்களா పరలోకத்துக்குள்ள పోవాంగ. కానీ మరికొందరు వారు కట్టిన నిర్మాణము వెండితో, బంగారముతో, ముత్యాలతో కట్టుకుంటే దేవుని అగ్ని వచ్చి శోధించినను అది నిలబడుకొని స్వచ్ఛమైన అగ్నిగా స్వచ్ఛమైన బంగారముగా నిలబడుకోవడం వల్ల దేవుడు వారకు బహుమతినిచ్చి, అధికారాన్నిచ్చి, రానున్న ప్రపంచంలో రాజులుగా, రాణిలుగా, దేవుని మంత్రులుగా, దేవునితో, యేసుక్రీస్తుతో పరిపాలన చేసేవారుగా కూడా నియమించడం అనేది జరగబోతుంది. இன்னும் சிலர் அவர்களுடைய வீடை தங்கத்தினாலையும், வெள்ளினாலையும், பொன்னினாலையும், விலையேறப்பட்ட கற்களால கட்டும் போது அக்கினியானது சோதித்து பார்த்து இது தரமான ஒரு வேலை என்று கவனித்து தேவன் அவர்களை அதிகாரிகளாக, ராஜாக்களாக, ராணிகளாக வரப்போகிற உலகத்துல மாற்றப் போகிறார். நாம் கிறிஸ்துவோடு கூட சேர்ந்து ஆளுகை செய்ய போகிறோம் என்று கூட வசனம் சொல்லுகிறது. గనుక మనం ఈ రోజు కూడా మనం చేస్తున్న క్రియలను ఒకసారి పరిశీలించుకోవాలి. ఎంత గొప్పగా చేస్తున్నాం కాదు, ఎంత మంచిగా చేస్తున్నాం. ఒక్కొక్క క్రియ, ఒక్క కార్యం చేస్తుంటే కూడా
ఎంత బాగు చేస్తున్నాం అనేది చాలా చాలా முக்கியம். நாம் எவ்வளவு அதிகமாக செய்கிறோம் என்பது சொல்லுகிறதை விட எதற்காக செய்கிறோம், எப்படி செய்கிறோம் என்பது ரொம்பவும் ரொம்பவும் ముఖ్యமான ஒரு కార్యం. జరిగిన ఒక సంఘటన, ఒక సాక్ష్యాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. நடந்த ஒரு சம்பவத்தை உங்களோடு கூட పగిర్ந்து కొள்ளணும் என்று நான் விரும்புகிறேன். కెనడా దేశంలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. అతని పేరు వచ్చి ఆస్వాల్డ్ జే స్మిత్. కెనడా என்கிற தேசத்துல ஒரு ஊழியக்காரர் இருந்தார். அவர் పేరు ఆస్వాల్డ్ జే స్మిత్. ఆయన జీవించిన కాలంలో బహుగా దేవునికి 40 సంవత్సరాలు పైగా సేవ చేసి పెద్ద పాస్టర్ గా ఉండి అనేక కాన్ఫరెన్సెస్ కూటాలు కండక్ట్ చేసి బలపరిచి 40కు పైగా పుస్తకాలు రాసి ఆయన అంత మంచి సేవకుడు అన్నమాట. அவர் ஒரு நல்ல ஊழியக்காரர். 40க்கும் அதிகமான புத்தகங்களை எழுதி சபைகளை கட்டி அநேக ஊழியங்களை செய்து அவர் కర్తరుకాగ 40 వర్ష కాలமாக ఊழிయం செய்தார். ఆ తర్వాత వయసైంది. ఆయనకు ఒక రోజు ఒంట్లో సరిలేక హాస్పిటల్ తీసుకెళ్లారు. హార్ట్ అటాక్ వచ్చింది. அவருக்கு ஒரு நாள் இதய அடைப்பு வந்தது. அவரை அவங்களுடைய குடும்பத்தில் உள்ளவர்கள் హాస్పిటల్ கொண்டு போனாங்க. మరుత్వ నిలయ கொண்டு పోనాము. ఆ హాస్పిటల్లో ఉంటే గుండె పోటు వచ్చేసింది. కంప్లీట్ ఆయన కాన్షియస్ లేక వెళ్ళిపోయాడు. ఇంకా డాక్టర్లు అందరూ ఒత్తిడి చెస్ట్ మీద ప్రెసింగ్ సిపిఆర్ చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు. ఎలాగైనా కాపాడాలని ప్రయత్నము చాలా తీవ్రంగా జరుగుతా ఉంది. இப்போது அவரை கொண்டு போனார்கள். அந்த ஹாஸ்பிட்டல் போன உடனே அவருக்கு இந்த மார்பு அடைப்பினால முழுமையாக அவர் மரித்த நிலைமைக்கு போனார். டாக்டர்கள் சிபிஆர் ஆரம்பித்தார்கள். అనేక మరుందుகள் ఇంజెక్షన్கள் పోడ ఆరంభించారు. ఆ సమయంలో జరిగిన నిజమైన సాక్ష్యం ఏంటంటే ఆయన ఆత్మ పరలోకంలో ఒక స్థలంలోకి వెళ్ళిందంట. అప్పుడు ఆ వాయిస్ వినబడుతుందా మీకు? ఓకే ఓకే. అప్పుడు ఆయన అక్కడ పరలోకానికి వెళ్ళి ఆడ నిలబడుకున్నాడు. ఆడ నిలబడుకుంటే యేసుక్రీస్తు ఒక పెద్ద ఒక షెల్ఫ్, ఒక ఇది రాతి బండలాగా ఉందంట. ఆ బండ మీద యేసయ్య కూర్చున్నాడంట. అక్కడ అనేక ఆత్మలు ఈయనతో పాటు కింద వరుసగా కూర్చున్నారు. இவர் இந்த ஆஸ்வால்ட் ஜே ஸ்மித் என்கிற இந்த ஊழியர் இப்போது அவர் பரலோகத்துக்கு போனார். அவருடைய ஆத்மா அங்க ஆண்டவராக இயேசு ஒரு கற்பாறை மேல உட்கார்ந்து கொண்டிருந்தார். அநேகர் அவரை போல இருக்கிற ఆత్మகள் అనేకర్ அவர்கள் అమర్ந்திருந்தாங்க. మొట్టమొదటిగా ఆయనకు అర్థం కాలేదు ఏంది ఇది అసలు అనేసి. ఆ తర్వాత చిన్నగా అర్థమైంది. నేను చనిపోయిన విధంగా ఈ రోజు చనిపోయిన వారందరూ కూడా ఆ రోజు ఆ సమయంలో చనిపోయిన ఆ బ్యాచ్ అంతా కూడా అక్కడ కూర్చొని ఉందంట. முதலாவது அவருக்கு புரியல. அதுக்கு அடுத்ததான் அவர் புரிந்து கொண்டார். என்னோடு கூட மரித்தவர்கள் அந்த நாள்ல அந்த நேரத்துல மரித்த அந்த ஒரு கூட்டத்தை ఆండవరాக యేసు సంధిக்கிறார். ఈయన అక్కడ వెళ్ళి కూర్చునగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఈయన పెట్టించుకోలేదంట. ఈయనకు ఎక్కువ చిరాగ్గా అనిపించింది, బాధ అనిపించింది. ఎంత గొప్ప సేవకుడు నేను, ఎంత పేరు ప్రఖ్యాతి పొందిన వాడిని, ప్రపంచంలో నాకు ఎంత పెద్ద గొప్ప పేరు, ఎక్కడికి వెళ్ళినా నా పోస్టర్లు అంటించేవారు. ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుందా? నా వాయిస్ కట్ అయినట్టుంది, కొంచెం హ్యాంగ్ లో వెళ్ళింది. ఓకే. ఇప్పుడు ఆయన అక్కడ వెళ్ళి నన్ను ఎవరు పట్టించుకోలేదనేసి మరి చాలా కృంగిపోయి పక్కన ఉన్న వ్యక్తితో పిలిచి చెప్పాడంట, నేను ఆస్వాల్డ్ జే స్మిత్ అండి, చాలా పెద్ద సేవకుడిని. అంటే ఆ పక్కన ఉన్న ఆ వ్యక్తి చెప్పాడంట, నువ్వు ఎవరో తెలియదు, ఇక్కడ యేసుక్రీస్తు తప్ప ఎవరికి గొప్ప మహిమ లేదు, ఊరికి ఉండు అన్నాడంట. இவர் நினைத்தாரா, நான் எவ்வளவு பெரிய ஊழியக்காரன், நான் போய் அந்த இடத்துல உக்காந்த உடனே என்னை யாருமே பார்க்கலையே, பேசலையேன்னு சொல்லி அங்க பக்கத்துல இருக்கிறவங்க கூப்பிட்டு, நான் யார் தெரியுமா, நான் இவ்வளவு பெரிய ஊழியக்காரன் கனடா தேசத்துலன்னு சொன்னா, அந்த மனிதன் சொன்னானா,
உங்களுக்கு யாரும் எங்களுக்கு தெரியாது. இந்த இடத்துல இயேசுவை தவிர வேற யாருக்குமே பெரிய మహిமை இல்லை. నీ సుమ్మా ఇరు, వాయ మూడికొండి ఇరుని சொன்னாం. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు లేచి నిలబడి వారి సాక్ష్యాన్ని చెప్తున్నారంట. వాళ్ళు ఈ ప్రపంచంలో దేవుని కొరకు ఎలా జీవించారు అన్న ఒక సాక్ష్యాన్ని చెప్పే ఒక కూటమే అది. அந்த கூட்டம் என்னவென்றால் அந்த அந்த சந்திப்பு இயேசு கிறிஸ்துவுக்கு முன்பாக நின்று கொண்டு அவங்களுடைய வாழ்க்கையை எப்படி வாழ்ந்தார்கள் என்று సాక్షి சொல்லுகிற నేరం అది. చూడండి, మనం కూడా ఇప్పుడు వెళ్ళాం అనుకోండి దేవుని సన్నిధిలో, మొట్టమొదటి రోజు వచ్చి మన ఇంట్రడక్షన్ సాక్ష్యం చెప్పుకోవాలి. మనం ఎలా బ్రతికాము, ఏం చేశాం దేవుని కొరకు అనేసి అందరి ముందు చెప్పుకోవాలి. நாம் கூட இன்றைக்கு போனா ஆண்டவருடைய சந்நிதியில முதலாவது நம்மளுடைய சாட்சியை தெரிவிக்க சொல்லும்படியாக ஆண்டவர் கேட்பார். ஆண்டவரே சொல்லுவார், உன் సాక్షిயை சொல்லுப்பா வந்து. ప్రభువే చెప్తాడు, నాన్న నీ సాక్ష్యాన్ని చెప్పు, ఎలా బ్రతికావు, నేను ఇచ్చాను నీకు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఎలా బ్రతికావు. ஆண்டவர் கூப்பிட்டு சொல்லுவார், உனக்கு 70 வருஷம் கொடுத்தேன், 80 வருஷம் கொடுத்தேன், நீ எப்படி வாழ்ந்த, உன்னுடைய సాక్షిயை சொல்லு. ఒక్క కార్యాన్ని ఈయన గమనించాడంట. ప్రతి ఒక్కరు అక్కడ వచ్చి నిలబడుకున్న వాళ్ళు ప్రభువుకు ఏం సాధించారని చెప్పడం లేదంట. ఏ శ్రమలు అనుభవించారు అది మాత్రము చెప్తున్నారంట. அந்த இடத்துல வந்து நிற்கிறவங்க ஒவ்வொருத்தரும் அவங்களுடைய சாட்சியை சொல்லுகிற வேளையில அவர்கள் தேவனுக்காக என்ன சாதித்தார்கள் அதை சொல்லவில்லை. எந்த பாடுகளை பட்டார்கள், எதை இழந்து போனார்கள், என்ன கொடுத்தார்கள், அதை குறித்துதான் பேசுகிறாங்க. ఒకడు వచ్చాడంట, ఒక మనిషి నిలబడుకున్నాడంట, నేను చైనా దేశానికి చెందిన వాడిని, యేసుక్రీస్తు నమ్ముకున్న ఇంటి నుంచి నన్ను బయటకు గంటేశారు, నేను జైలు పాలయ్యాను, అలా జీవించిన విశ్వాసాన్ని కాపాడుకొని ఇక్కడ వచ్చాను ప్రభు అంటే దేవుడు వచ్చి వెరీ గుడ్ అన్నాడంట. ஒரு மனிதன் சொன்னான், நான் சீனா தேசத்துக்கு சேர்ந்தவன், என்னை வந்து Voice is breaking. ప్రైజ్ ది లార్డ్. కొంచెం నాకు ఇక్కడ వైఫై కట్ అవుతుంది. ఓకే, இப்போது இந்த மனிதன் சொன்னான், நான் வந்து உங்களுக்காக இப்படி நான் பாடுகள் పట్టు வந்தேன். యేసు క్రీస్తు சொன்னார், ரொம்ப நல்லது. ఇంకొక మనిషి వచ్చాడంట, ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పాడంట, ప్రభువా నేను నీ కొరకు జీవిస్తే నన్ను వచ్చి హతసాక్షిగా చంపేశారు, నా యొక్క చర్మాన్నంతా బయటికి మరొకడు వచ్చి నిలబడుకొని చెప్పాడంట, ప్రభువా నేను నీ కొరకు జీవించాను, నన్ను హతసాక్షిగా చంపేశారు, నేను నా విశ్వాసాన్ని వదులుకోకుండా నేను చివరి వరకు నిలబడుకున్నాను. మற்றொருத்தன் வந்தான், அவன் சொன்னான், நான் உங்களுக்காக హతసాక్షి. అలా వచ్చిన ఒక్కొక్కరు కూడా వాళ్ళు యేసయ్య కొరకు, యేసయ్య నిమిత్తము దేన్ని కోల్పోయారు, ఏ శ్రమలు అనుభవించారు దాన్నే ఎక్కువ బహుగా మాట్లాడుతున్నారంట. తాను తప్పితే నేను ఇంత సేవ చేశాను, ఇన్ని చర్చలు కట్టించాను, ఇంత చదువుకున్నాను, ఎవరు ఏది చెప్పడం లేదు. அந்த இடத்துல எல்லாரும் இப்படிதான் சொல்றாங்க, என்ன பாடுகளை பட்டாங்க, என்ன ఆండవరుకాగ త్యాగమా செஞ்சாங்க, அதை விட்டால் வேற எதையுமே பெருసా சொல்லல. ఇప్పుడు అలా వెళుతూ ఈయన వంతు వచ్చింది వెళ్ళి చెప్పడానికి. ఈయన మనసులో భయం పుట్టిందంట, అసలు నేనేం చేశానంటే ఏం చేయలేదు కదా అన్న ఒక ఆలోచన ఆయనలో కలిగింది. వీళ్ళ సాక్ష్యాలు వింటుంటే అలా చెప్పుకోవడానికి నా జీవితంలో ఏం లేదు అనేసి చాలా బాధపడతా ఉన్నాడంట. இவர் வந்து என்னுடைய வாழ்க்கையில் இப்படிப்பட்ட சாட்சிகளை சொல்ல எதுவுமே இல்லையே, நான் என்ன சொல்ல போகிறேன் என்று யோசித்துக் கொண்டார். నెక్స్ట్ ఈయన పేరు పిలిచారంట, ఆస్వాల్డ్ స్మిత్ రా అని పిలిచారంట, నీ సాక్ష్యాన్ని చెప్పు. அதுக்கு அடுத்தது ஆஸ்வால்ட் ஸ்மித் உன்னுடைய சாட்சியை சொல்லு என்று கூப்பிட்டார்கள். ఈయన నేరుగా వెళ్ళి యేసయ్య పాదం మీద పడి ఏడ్చాడంట, ప్రభువా నేను నీ కొరకు ఏం చేయలేదు, నేను వసతితో సేవ చేశాను, సంతోషంగా సేవ చేశాను తప్ప
నీ కొరకు కోల్పోయిన కార్యం అనేది, శ్రమ పడిన కార్యం అనేది చెప్పుకునేంత మట్టుకు ఏది లేదు ప్రభువా, నన్ను క్షమించు, నా జీవితాన్ని నేను అసలు ప్రభు కొరకు నేను ఇలా జీవించాలన్న ఒక అవగాహన లేకుండా జీవించాను, నాకు క్షమించు, నాకు మరొక్కసారి అవకాశం ఇస్తే నీ కొరకు నేను జీవిస్తానని அடிகாடன்ట. அவர் எழுந்து ஆண்டவராக இயேசுவின் பாதத்தின் மேல் விழுந்து, ஆண்டவரே என்னை மன்னியும், நான் உமக்காக எதையுமே இழந்து போகல, உமக்காக எதையுமே நான் தியாகமா செய்யல, என்னை மன்னியும், எனக்கு இன்னொரு வாய்ப்பு கொடுத்தால் నలమాயிருக்கும் என்று கேட்டார். చివరిగా ప్రభు యేసుక్రీస్తు గో బ్యాక్ అన్నాడు. అంతే. కடைசி ఆండవరాగ యేసుక్రీస్తు గో బ్యాక్, పో, తిరిగి పో என்று சொன்னார். వెంటనే ఆయన హాస్పిటల్లో ప్రాణాలతో మరలా వచ్చాడు. அவர் హాస్పిటల్లో ఉయిరోడు எழுந்துకొంటారు. కొన్ని రోజుల్లో బాగా కోలుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, ఉన్నవన్నీ అమ్మేశాడు, ఆయన పేరు ప్రఖ్యాతంతా విడుచుకున్నాడు. ఆ రెండో దేవుడు ఇచ్చిన ఆ ఛాన్స్ లో ఉన్న కాలంలో బహు ఎక్కువగా శ్రమించడానికి, యేసుక్రీస్తు కొరకు కోల్పోవడానికి, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ఇచ్చాడు. ఆ తర్వాత దేవుని రాజ్యంలో ఈరోజు చేరుకున్నాడు. அவர் வந்ததுக்கு பிறகு அநேக பாடுகளை பெற்று அவர்கிட்ட இருந்த வீடு, பொருள், வாசல் எல்லாவற்றையும் வித்து அது கொடுத்து కర్తరుకాக ஊழியம் செய்து இன்றைக்கு దేవునుடைய రాజ్యத்தில் இருக்கிறார். ఆయన రాసిన పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. నేను కూడా కొన్ని చదివాను. ఆస్వాల్డ్ జే స్మిత్, మీరు కూడా చదవచ్చు, ఆన్లైన్ లో ఉంది, చదవండి. అనేక పుస్తకాలు రాశాడు. ఎలా జీవించాలి, ఎలా సువార్త చెప్పాలి, ఎలా ప్రభు కొరకు జీవించాలనే పుస్తకాలు మంచి ఒక రచయిత అన్నమాట రాశాడు. ఆ పుస్తకాలు చాలా బాగా గాడ్లీగా ఉంటుంది. அநேக புத்தகங்களை ஆஸ்வால்ட் ஜே ஸ்மித் எழுதியிருக்கிறார். அது இன்டர்நெட்ல இருக்கும், நீங்க போட்டு பிடிஎஃப்ல டவுன்லோட் பண்ணிக்கொள்ளலாம். சுவிசேஷம் சொல்வது எப்படி, ஊழியம் செய்வது எப்படி, கர்த்தருக்காக வாழ்வது எப்படி, தியாகம் செய்வது எப்படி என்று எழுதியிருக்கிறார். ఈ రోజు మనకు అటువంటి ఒక పరిస్థితి కలిగిన ఎడల దేవుని సన్నిధిలో నిలుచుకొని చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయా? இன்றைக்கு கர்த்தருடைய சமூகத்தில் போய் நின்று கொண்டு சொல்லுகிறதுக்கு சாட்சி இருக்கிறதா? మనం ఏం చెప్పగలం? ప్రభువా నేను ఎక్కువ సంపాదించానని చెప్పుకోబోతున్నామా? అది అక్కడ చెల్లదు. ஆண்டவரே நான் நிறைய சம்பாதித்து விட்டேன், அதை ஏற்றுக்கொள்ள மாட்டான். ప్రభువా నేను 4 ఇల్లులు కట్టుకున్నాను, నాకు ఆశీర్వదించావు, స్తోత్రం అనే సాక్ష్యం చెప్పబోతున్నామా? ஆண்டவரே எனக்கு 4 வீடு நீங்க கொடுத்திருக்கிறீங்க, அதனால உமக்கு స్తోత్రం என்று சொல்ல போகிறோமா? లేకపోతే ప్రభువా మా సంఘంలో 10,000 మంది వచ్చారు, దాన్ని సాధించాలని చెప్పుకోబోతున్నామా? எங்க ஆலயத்துல 10,000 பேர் வந்தாங்க, அதை நான் సాధితేன் என்று சொல்ல போறோமா? లేకపోతే ప్రభువా నాకు నువ్వు 100 ఏళ్ళు ఇచ్చావు, 100 ఏళ్ళు నేను బ్రతికాను, సంతోషంగా ఉన్నాను అనే సాక్ష్యాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ஆண்டவரே எனக்கு 100 ஆண்டு நீங்க கொடுத்தீங்க, సంతోషமா இருந்தேன், அதை சொல்ல போறோமா? ఈ రోజు మనము ప్రభు కొరకు దేవుని వాక్యం నిమిత్తము శ్రమించకపోతే, విత్తని ఎడల కోత కోసే కాలం వచ్చినప్పుడు మనకి ఏముండదు కొయ్యడానికి. இன்றைக்கு கண்ணீரோடு நாம் விதைக்காவிட்டால் அந்த நாளில் நாம் அறுவடை செய்ய ஒன்றுமே இருக்காது. మనం మన జీవితాన్ని నష్టపరుచుకున్న వారుగా, ఆత్మ రక్షింపబడినను మనకు పరలోకములో ఉన్న ఎన్నో బహుమతి, ఎన్నో గొప్ప స్థాయిని కోల్పోవడం అనేది కూడా జరుగుతుంది. நம்மளுடைய ஆத்மாவை ரட்சித்துக் கொண்டு நாம் பரலோகத்துக்கு போனாலும் அந்த பரலோகத்துல அநேக కార్యங்களை நாம் ఇழக்க వేண்டிయదా, అనేక మహిమയെ நாம் ఇழக்க వేண்டிయదా இருக்கும். ఈ రోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నన్ను కూడా నేను చేర్చుకున్న ఈ వాక్యం నాకు కూడా మొట్టమొదటిగా ఈ వాక్యం నాకే, ఆ తర్వాత మీకు. இன்றைக்கு இந்த வார்த்தைகளை கேட்டுக்கொண்டு அருமையான தேவனுடைய ஜனமே, இந்த வார்த்தை எனக்கு, அதுக்கு பிறகு உங்களுக்கு. మన జీవితాన్ని జ్ఞానముతో నడుచుకుందాం. ఈ ప్రపంచంలో దేన్ని మనము సాధించి, దేన్ని మనము కూడబట్టుకోపోయేది ఏది లేదు. మనకు కలిగిన సంబంధాలు మనం నిలబెట్టుకోలేము. ఇల్లు, డబ్బులు, ధనము, ఏదో ఒకటి, కనీసం ఈ శరీరాన్ని కూడా మనం తీసుకెళ్ళలేము. இந்த உலகத்தில் நாம் எதையுமே கொண்டு போக முடியாது. பொருள், வீடு, வாசல், இந்த சரீரத்தை கூட நாம் விட்டு விட்டு தான் போகணும். ఇదిగో ఆ దినము కొరకు తయారయ్యే వాళ్ళు ఇప్పుడే మనం తయారవుతుంటే, పిలుపు వచ్చినప్పుడు సంతోషముతో దేవుని సన్నిధిలో నిలబడుకోవడానికి మనకు ఒక அவகாசம் ఉంటుంది. இதோ ஆண்டவர் நம்மை அழைக்கும் போது நாம் ஆயத்தமாக இருந்தால் அவருடைய సన్నిధిలో పోయి నిற்க நமக்கு தகுதியாக இருக்கும். ఎక్కడ ఒక వ్యక్తి యొక్క ధనం ఉండునో అక్కడే వాని యొక్క మనస్సు ఉంటుందని కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ஒருவனுடைய பொக்கிஷம், ஒருவனுடைய பணம்
எங்க இருக்குமோ அவனுடைய உள்ளம் கூட அங்கதான் இருக்கும் என்று ఆండవరాగ యేసు சொன்னார். ఈరోజు మనం ధనాన్ని ఈ లోకంలో కూడబెట్టుకుంటే మన మనస్సు ఈ లోకం మీదే ఉంటుంది. దానికి బదులుగా నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా, దేవుని సేవలకు ఇవ్వడం ద్వారా, ప్రభు కొరకు త్యాగంగా ఇస్తూ ఉంటే మనకు పరలోకంలో అత్యధికమైన ధనము కలుగును, ఆశీర్వాదం కలుగునని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. இந்த உலகத்தில் நம்மளுடைய பணத்தை சேர்த்து வைத்தால் நம்மளுடைய மனது இங்கதான் இருக்கும். நம்மளுடைய பணத்தை ஏழைகளுக்கு கொடுக்கிறது மூலமாக, அனாதைகளுக்கும் திக்கற்றவர்களுக்கும் தருகிறது மூலமாக, தேவனுடைய ஊழியங்களை, உண்மையான ஊழியங்களை தாங்கிறது மூலமாக நாம் పరలోకத்துல நிறைய ఆశీర్వాదాన్ని சேர்த்து வைப்போம். ఈ వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా ఈ సత్యానికి అప్పగించుకొని, అవును ప్రభువా, మేము ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు దేన్ని తీసుకెళ్ళలేదు, వెళ్ళేటప్పుడు కూడా దేన్ని తీసుకెళ్ళలేము. మా హృదయము ఈ వసతులు, ఈ వస్తువులు, డబ్బు, కుటుంబము ఇవన్నీ కూడా ఉంటే కూడా దీన్ని వాడుకునే వారుగా ఉండాలి, అనుభవించే వారుగా ఉండాలి. కానీ దీని మీద మా మనస్సును ఉంచుకొని యేசையைను మర్చిపోకూడదు అన్న సత్యానికి అప్పగించుకుందాం. ஆண்டவரே, எங்களுக்கு கொடுத்த குடும்பம், பொருள், வேலை இவைகள் எல்லாம் நாம் உபயோகித்துக் கொண்டு வாழ தேவையான வசதி தான் தவிர, இதே நாங்கள் ஒரு விக்கிரமம் மாற்றாது உங்களை நோக்கி பார்க்க ఉదవి చేయంగళ ఆండవరే என்று கேட்போம். దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కర్తరింద వసనங்களை ఆశీర్వదిపారాக. జెబిக்கலாம்.